హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. అందరు ఎలా ఉన్నారు? వీళ్ళిద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మాది 18 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. ఇది 2 మంత్స్ బ్యాక్ కలుసుకున్నామండి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళిలో ఆ పెళ్ళికే వెళ్తున్నామండి. ఆ ఫోటో ముందు ఫోటో కూడా ఆ పెళ్ళిలో దిగిందే. మా ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందంటే 18 ఇయర్స్ బ్యాక్ అండి. మేము చిన్న పిల్లల్ని తీసుకొని ఎవరి సొంత ఊర్లు వాళ్ళు వదిలిపెట్టి కాజీపేటకైతే జాబ్స్ మీద వచ్చినామండి. ఇంకా అక్కడ ఒకే వీధిలో దగ్గరలోనే రెంటుకున్నాం. మా పిల్లల్ని అనుకోకుండా ఒకే స్కూల్లో జాయిన్ చేసినాం. అక్కడ పిల్లలకి లంచ్ తీసుకెళ్ళేటప్పుడు మా పరిచయం ఏర్పడిందండి. లంచ్ తినిపించినకి వస్తా అంటే అందరం ఒకే వీధిలోకి వస్తా అంటే మీరెక్కడ రెంట్‌కుంటారని అలా అడిగి తెలుసుకొని అందరం ఒకే దగ్గర కదా ఇన్ని రోజులు తెలవలేదనుకొని అలా ఇంకా మా పరిచయం అయితే పెరిగిందండి. మా పిల్లలు కూడా అలాగే ఉంటారండి. చాలా క్లోజ్‌గా వాళ్ళ పిల్లలు మా పిల్లలు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎలాగంటే మేము వండిన కూరలు మా పిల్లలకు నచ్చేటివి కాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ వంటలు ఇంకా మా ఆంటీ వాళ్ళ కర్రీ బాగుంటుంది అని అలా లంచ్ టైంలో ఒకరి వంటలు ఒకరు షేర్ చేసుకుంటూ పిల్లలకి తినిపించుకుంటూ ఇంకా మేము కూడా వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కలుసుకునే వాళ్ళమండి. నెల రోజులు కలుసుకోలేదంటే అది ఇంకా మాకు చాలా ఎక్కువ. మా అన్నయ్య వాళ్ళు గానీ, మా ఆయన గానీ అలాగే ఉండేవాళ్ళు. అంటే ఒకరికొకరి ఇండ్లల్ల పిల్లల పుట్టినరోజులకి వెళ్తున్నాము అన్న పూజలు, ఫంక్షన్‌లు ఒకరింటికి ఒకరు వెళ్తున్నామంటే ఇంక కాదు, కూడదు అని చెప్పేవాళ్ళు కాదండి. అన్నయ్య వాళ్ళైనా, మా వారైనా ఇంక మీరే ఓకే అని అనేవాళ్ళు. అంత క్లోజ్ మేము. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం. ఇంకా ఇప్పుడు పిల్లలు పెరగడం, వాళ్ళకు సెలవులు ఒకరికుంటే ఒకరికి ఉండకపోవడం, కాలేజీలు వేరవ్వడం, అలా ఇంకా కలవడం కొంచెం తగ్గింది. అదొకటి కొంచెం బాధ అనిపిస్తది. కానీ ఫోన్‌లో అయితే కంపల్సరీ టచ్‌లో ఉంటాము. ఫోన్‌లో అదే మాట్లాడుకుంటాం. అప్పుడు ఎలా ఉంటిమి, ఎలా అని ఒకరింటికి ఒకరు వెళ్ళి ఇంకా వెళ్ళినామంటే ఇంక అక్కడే భోజనాలు కూడా అంతా మొత్తం. సండే వచ్చినా, హాలిడే వచ్చినా ఒకరింట్లో ఒకరు ఇంకా పొద్దున వెళ్ళినామంటే సాయంత్రం వరకు పిల్లలకైతే ఫుల్ హ్యాపీ. వాళ్ళకి ఇంకా ఆడినంత ఆట, పాడినంత పాట. ఇంక ఇప్పుడు ఎవరు వాళ్ళు సొంత ఇల్లులు కట్టుకున్నాము. కొంచెం దూరం పెరిగిందంటే ఒకరు ఒక దగ్గర అయ్యేసరికి కలుసుకోవడం కూడా వీలైతలేదు. పిల్లలు పెరిగిండ్లు అట్లా కూడా వీలైతలేదు. ఇంకా అందుకని ఫోన్‌లో అయితే కంపల్సరీ మాట్లాడుకుంటూనే ఉంటామండి. రీసెంట్‌గా మా ఇంకో ఫ్రెండ్ 25థ్ యానివర్సరీ అయింది. నాకు అసలు వీలవ్వలే కొన్ని కారణాల వల్ల. అందుకని వెళ్ళలేకపోతే కొంచెం చాలా ఫీల్ అయింది. ఈ పెళ్ళికెళ్ళినప్పుడు నీతో ఇంక నేను మాట్లాడను. నీ దోస్త్ కటీఫ్ అనేసింది. పాప, మా పెద్ద బాబు సేమ్ క్లాస్ అండి. ఇంకా అలా మా మీద ఒకరికొకరం అలుగుడు కూడా ఉంటది. ఒకరికొకరు అరుచుకోవడం చిన్నగా. అంత హక్కుంది మాకు. అలాంటి ఫ్రెండ్షిప్ అండి. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.